మనకే ఎందుకు? కాకులు తీసుకెళ్తాయి సమాచారం. నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే ఈ అపవాదిగాడు అటు ఇటు తిరుగుతూ పరలోక రాజ్యానికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి ఆడు ఏం చేస్తున్నాడంటే, మీరు ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉంటే ఈ అపవాదిగాడు అంట, హలో ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారా? పరలోకంలో ఎవరుంటారు? తెలుసు కదా, దేవుడు, దేవదూతలు అందరూ ఉంటారు పరలోక రాజ్యంలో. సాతాను గాడు పరలోక రాజ్యంలో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇప్పుడు వీడు సాతాను గాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళాడే లేదు ఈ వాక్య ప్రకారంగా. ఇప్పుడు చెప్పండి, నీ గురించి నా గురించి చెప్పడానికి పరలోక రాజ్యం వెళ్తున్నాడా లేదా? చెప్పండి. వెళ్తాడన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. నాకు చేతులు పైకెత్తండి అంటే ఎత్తాలా? మీకు తెలియకపోతే, తెలియని వాళ్ళు అంటే అప్పుడు ఎంతమంది పరలోక రాజ్యం వెళ్తున్నాడు సాతాను అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. వెళ్ళడన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఈ రెండిట్లకి చేతులు ఎత్తలేదు చూడు. అందుకనే దేవుడు మాట అంటాడు, నా ప్రజలు. ఇంకొక మాట అంటాడు, ప్రభువా వీళ్ళకి ఎందుకు స్వస్థతలు జరగలేదు? ఎందుకు? వాళ్ళ హృదయము క్రొవ్వినది. బైబిల్ కాబట్టి క్రొవ్వినది అన్నది. అదే తెలుగులో అయితే మనకు వద్దులే. అయితే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, పరలోక రాజ్యానికి అపవాదికి ఎంట్రన్స్ లేదు. ఆమేన్. అందరికీ వెళ్తున్నారు అని అనుకుంటున్నాడు. మీరు అందరూ అనుకుంటున్నారు లేదా పరలోక రాజ్యం వెళ్తాడని? లేదు. ఎందుకు లేదు తెలుసా? యేసు ప్రభువారు రక్తము చిందించిన వరకు, ఆయన చనిపోనంత వరకు సాతానుడికి పరలోక రాజ్యానికి అవకాశం ఉంది. ఆయన ఎప్పుడైతే మనిషి కుమారుడుగా భూలోకానికి వచ్చి చనిపోయి తన రక్తాన్ని చిందించాడో ప్రజల నిమిత్తము, వాడు అవకాశాన్ని కోల్పోయాడు. అందుకని మొన్న చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో, వాడు ఎక్కడున్నాడంట? మూలనున్నాడంట, పరలోక రాజ్యంలో కాదు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు ఒక మాట అంటారు, సాతానుడు మెరుపు వలె ఎక్కడి నుంచి పడిపోయాడంట? ఆకాశం నుండి పడుచుట నేను చూచి తిని. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉంటుంది, వీళ్ళందరూ సాతానుడు వాడితో సమూహములు కొన్ని ఏం చేసినంటే దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు ఏం చేశారంటే వాళ్ళని పరలోకం నుంచి గెంటి వేశాడంట. అర్థమైందండి? మాటలు తెలుసు కదా. మరి ఈ మాటలు తెలిసినోడికి పరలోక రాజ్యం వెళ్ళడానికి తెలియాలి కదా. అంటే యోబు పాత నిబంధన ఏంటిది? పాత నిబంధనలు వెళ్ళేవాడు, అందరి మీద అపనిందలు వేసేవాడు. అందుకని ప్రకటన గ్రంథంలో దివారాత్రములు వాడు ప్రజల మీద ఏం చేస్తున్నాడంట? నిందలు వేయిచు ఉండేను అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. కానీ నూతన నిబంధనలు ఉన్న మనకు నిందలు వేయడానికి అడికి అవకాశం లేనే లేదు. చెప్పండి, ఇప్పుడు పరలోక రాజ్యానికి సాతానుడికి అవకాశం ఉందా లేదా? లేదన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అర్థమైంది కదా? లేదు, అవకాశం లేదు ఆడికి. వాడితో పాటు కొన్ని దేవదూతలు ఏమైనాయంట? పరలోకం నుండి కూలిపోయినాయి. అందుకే తెలుసు కదా, కొన్ని అక్కడి నుంచి కూలిపోయినాయని తెలుసా? దేవుడు తోసేసాడని తెలుసా? ఎంతమందికి తెలుసు దేవుడు తోసేసాడని? పరలోక రాజ్యం నుంచి కొంతమందిని తెలుసు కదా. అంటే ఇప్పుడు ఆడు వెళ్తాడు అక్కడికి? వెళ్ళాడు. ఇది ఇక్కడ వేరు. వెళ్ళినప్పుడు అందరి మీద ఏం చేస్తున్నాడంటే వీడు నిందలు వేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అరే అందరి మీద నిందలు వేస్తున్నావు కదా, మరి యోబు మీద ఎందుకు నిందలు వేయట్లేదు? యోబు మీద ఎందుకు? నా కుమారుడైన యోబుని చూసావా? అతడు యథార్థవంతుడును నీతిమంతుడనే ఉన్నాడు, చెడుతనమును విసర్జించి భూమి మీద అతను వంటి వాడు ఎవడును లేడు అనగా అపవాది యోబు ఊరికే ఉన్నాడా? చదవండి అక్కడ మాటలు 9. అపవాది యోబు ఊరికనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి ఏం చేశాడంట? కంచె వేశాడంట. హల్లెలూయా. యోబుకి అతని గృహానికి ఏం చేశాడంట? దేవుడు కంచెను వేశాడంట. అలాగే నీ చుట్టూ నా చుట్టూ కూడా ఇప్పుడు దేవుడు దేనిని వేశాడు? కంచెను వేశాడు. ఉన్నదన్న వాళ్ళు, నమ్ముతున్నామన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎస్, నీ చుట్టూ నా చుట్టూ, నీ గృహం చుట్టూ నా గృహం చుట్టూ దేవుడు కంచెను వేశాడు. హల్లెలూయా. ఆ కంచె పేరే యేసయ్య యొక్క రక్తము. ఆమేన్, ఆమేన్. యేసయ్య యొక్క రక్తాన్ని నీ చుట్టూ నా చుట్టూ కంచెను వేశాడు కనుక అపవాదికి ఎంత మాత్రము అవకాశం లేనే లేదు.
అతని చుట్టూ కంచె వేసి తిని కంచె వేయడం వల్ల ఏం జరిగింది? నీవు అతని చేతి పనిని దీవించి చేత దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడు కనుక అతని చేతి పని ఏమైందంట? ఏమైందంటమ్మా? దీవించబడిందంట. అంటే నువ్వు ఇంకా దీవించబడట్లేదంటే నీ గృహం చుట్టూ ఏమి లేదు, కంచె లేదు. కనుక నీ గృహం చుట్టూ కంచె ఉండాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటావో నీ గృహం చుట్టూ కంచె ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ గృహం చుట్టూ కంచె ఉంటుందో నీ చేతి పని దీవించబడుతుంది. అందుకని ఈరోజు కష్టపడుతున్నాం బ్రదర్, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కష్టపడుతున్నాం, మాకు అప్పులే. ఎంతమందికి ఉన్నది సమస్య? ఎంతమందికి ఉంది కష్టపడుతున్న అప్పులు ఉన్నాయని సమస్య? చేతులు పైకెత్తండి. యేసుక్రీస్తునామమున చేతులు ఎత్తిన మీ అందరికీ అప్పులు కొట్టివేయబడును గాక. లాస్ట్లో ఎత్తారు కొంతమంది, నాకు తెలియదు మరి. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడంట? కంచెను వేసి నీ చేతి పనిని ఆశీర్వదించి అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి దేవుడు ఆశీర్వదించాడు కనుక అతని ఆస్తి ఎలా ఉందంట? దేశములో ఎలా ఉందంటమ్మా? విస్తరించింది. అంటే దేశములో ఎక్కడ విస్తరించిందమ్మా? దేశములో. ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు, నరసరావుపేట బ్యాచ్ ఉన్నారు, ఒంగోలు బ్యాచ్, ఇంకో కొంతమంది ఉన్నారు. మీకు ఆస్తులు ఎక్కడ ఉన్నాయని చెప్తారు? యోబు ఆస్తులు ఎక్కడ ఉన్నాయంట? దేశములో. హల్లెలూయా. అంటే యోబులను ఆశీర్వదించబడాలంటే నీకు ఎక్కడెక్కడ ఆస్తులు అంటే హైదరాబాద్లో ఉందండి, విజయవాడలో ఉందండి, గుంటూరులో ఉందండి, బొంబాయిలో ఉందండి అని చెప్పాలా? హల్లెలూయా. కానీ చెప్తున్నామా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎస్. దేవుడు కనుక నీ చుట్టూ కంచెను వేశాడంటే నువ్వు దేశంలో బహుగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య నేను కూడా యోబు వలె ఆశీర్వదించబడుదును గాక. ఆమేన్. ఎందుకంటే యోబు నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు కాదు. యెహోవా నమ్ముకున్నాడు కనుక ఆశీర్వాదాలు వస్తాయి. అర్థమైందమ్మా? తర్వాత అయినను నీవు అప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమున ఎదుటనే దూషించినని విడిచిపోవును అని యెహోవాతో అనగా, దేవుడు ఏమన్నాడంటే, అపవాది ఏమన్నాడంటే, ఇదిగో అతనికి కలిగిన సమస్తము ఏ హాని చేయకుండా సమస్తాన్ని నువ్వు తీసివేసిన ఎడల ఇప్పుడు ఏం చేస్తాడంట? యోబు ముఖం మీదే ఎవరిని తిడతాడంట? యోబు దేవుణ్ణి దూషిస్తాడేమంట. అప్పుడు దేవుడు అనుకున్నాడు, రేపు పిచ్చోడా, వాళ్ళ కొడుకులు దూషిస్తేనే తట్టుకోలేకపోతున్నాడు రా యోబు, నన్నెందుకు దూషిస్తాడు? హల్లెలూయా. అప్పుడు దేవుడు ఛాలెంజ్ చేశాడు, సరే చూసుకుందాం అని. అప్పుడు ఏం చేశాడు? ఇదిగో యోబు మీద నీకు అవకాశం ఇస్తున్నా. ఆమేన్. అప్పుడు వరకు సాతానికి అవకాశం వచ్చిందా? ఈరోజు నీ మీద సాతానికి అసలు ఛాన్సే లేదు, నిన్ను ముట్టుకునే ఛాన్సే లేదు. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధన అంతా గొర్రెల రక్తము, మేకపిల్లల రక్తము, పశువుల రక్తము. కానీ నూతన నిబంధన అంతా ఏ రక్తము? యేసయ్య యొక్క రక్తం. అది గొర్రెలు మేకల రక్తం కాబట్టి ముట్టుకోగలిగాడు. ఇప్పుడు అసలు ఛాన్సే లేదు, అసలు పరలోకంలో వాడికి ఎంట్రన్సే లేదు. ఇంకేం అడుగుతాడు? కనుక నీవు నీ గృహము సేఫ్. చెప్పండి, నేను నా గృహము సేఫ్. ఏదో సినిమాలో ప్రభాస్ అంటాడు, మా ఫ్యామిలీ సేఫ్ అంటాడా? ఎంతమంది గుర్తుందండి డైలాగు? అమ్మో అక్కడ నువ్వు సినిమాలు చూస్తున్నావా? ఎప్పుడు వచ్చింది? అయితే వాక్యానికి దానికి కనెక్షన్ ఉంది. అయితే అంటాడా లేదా? వచ్చే సినిమాలో ప్రభాస్ ఏమంటాడు? నేను నా కుటుంబం. నువ్వు చెప్పగలుగుతున్నావా క్రైస్తవుడిగా? నేను నా కుటుంబం. ఆడు చూడండి సినిమాల్లో ఇలా తన్ని అంటాడు సేఫ్ అని. నువ్వు సాతాను తన్ని నేను నా కుటుంబం సేఫ్ అని ఎప్పుడన్నా అన్నావా? హల్లెలూయా. చెప్పండి, యేసయ్య నేను నా కుటుంబము సేఫ్. ఎందుకంటే నీవు నా కోసం మరణించి చనిపోయి తిరిగి లేచి ఉన్నావు గనుక నేను నా కుటుంబము నాకు కలిగిన సమస్తము సురక్షితము. ఆమేన్. నేను ఎప్పుడైనా మాటలు చెప్తుంటే మీరు దయచేసి వెనకాల చెప్పాలా. జీవమరణాలు ఎక్కడున్నాయి? అందుకని మీరు చెప్పాలా. ఆడేదో చెప్తాడులే అని అనుకున్నారనుకో, నాకేం కాదు, నేను ఎలాగ చెప్పాను కాబట్టి నాకేం కాదు. చెప్పాలా. దేవుని సన్నిధిలో మొక్కమాటం వద్దనండి. దేవుని సన్నిధిలో ఫ్రీగా ఉండాలా. ఎస్.
దేవుని మాటలు మనం పలుకుతూ ఉండాలి. ఇక్కడికి వచ్చింది ఇలా సైలెంట్గా ఉండి అలా వెళ్ళిపోవడం కాదు. దేవుని మాటలు వినాలా, ధ్యానించాలా, నోటితో పలకాలా. ఇదే సీక్రెట్. ఈ సీక్రెట్ తెలియకే క్రైస్తవ జీవితాలు పట్టబడిపోతుంటాయి. యెహోవా అతను కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి ఏమాత్రం హాని చేయకూడదని అపవాదితో సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. ఆ దినమున యోబు కుమార్తెలు ఆయన ఏంట మళ్ళా ద్రాక్షారసం పానం చేయుచుండగా ఏమైందంట, వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఆపద వచ్చినది. హల్లెలూయా. ఇలాంటి ఆపద ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కుమారులు ఎవరిని దూషించేవాళ్ళు? దేవుణ్ణి దూషించేవాళ్ళు. అందుకనే అపవాదికి నువ్వు ఛాన్స్ ఇవ్వకూడదు. తాగుబోతులు, తిరుగుబోతులు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిని దూషిస్తూ ఉన్నారు. అందుకని మీకు ఇంకా యోబు స్టోరీ, యోబు యొక్క జీవితం అంతా మీకు తెలుసు. 2వ అధ్యాయంలో చదివితే వాళ్ళ భార్య వచ్చి దూషించు, దేవుణ్ణి దూషించు అంటది. ఏమంటది? వచ్చి దూషించు. ఎందుకు తెలుసా? దేవుణ్ణి దూషిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు యోబు కుమారులకి ఏమొచ్చింది? శాపం వచ్చిందా? ఏమొచ్చిందమ్మా? మరి శాపానికి మరణానికి చాలా తేడా ఉందా లేదా? అందుకనే ఇప్పుడు యోబు ఏమవుతున్నాడు? మొత్తం శరీరం అంతా కుళ్ళిపోయింది. చచ్చిపోతున్నాడా? చావట్లా. ఇప్పుడు చచ్చిపోవాలంటే ఏమో జరగాల? దేవుని దూషించాలి. అందుకని భార్య వచ్చి, అరే నాయన, నీ శరీరం అంతా కుళ్ళిపోయిందిరా, నీకు ఆహారం పట్టలేకపోతున్నా, నీ దగ్గరికి రాలేకపోతున్నా, ఊరోళ్ళందరూ ఏమో నన్ను తిడుతున్నారు కనుక నువ్వు ఒక్కసారి నీ నోరు తెరిచి ఆ దేవుణ్ణి తిట్టాయా, తిడితే నీకు మరణం వస్తాయా అన్నదా లేదా? అప్పుడు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడవద్దు అన్నాడా లేదా? వావ్. యోబు అక్కడ కూడా దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడలే. నువ్వు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దేవుడి మీద నిందలేయడానికి ప్రయత్నం చేయొద్దు. మంచిగా ఉన్నప్పుడేమో వావ్, మంచిగా లేనప్పుడేమో దేవుడే ఇచ్చాను, దేవుడే ఇచ్చిన దేవుడు తీసుకుంటాడా? ఇచ్చిన దేవుడు నో. చాలామంది ఇదే మాట, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నాను. యోబు అంత నీతిమంతుడు అని నువ్వు, యోబులా ప్రార్థనాపరుడు అని నువ్వు, యోబులా నిందించుకుంటూ ఉన్నావా అంటే అది యోబుకే సూటబుల్ ఆ మాట. హల్లెలూయా. ఎందుకు? ఆ శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అనుమతించారు ఆ శ్రమ రావడానికి? దేవుడు అనుమతించాడు. అందుకన్నాడు యోబు దేవుడు ఇచ్చాను, దేవుడు అక్కడ కూడా ఆయన నోటి మాటలో తప్పులేదని బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. కనుక నీ మీదకి శాపం రాకూడదన్నా, మరణం రాకూడదన్నా నువ్వు దేవుడిని దూషించకూడదు. కనుక దేవుని వాక్యం ఏం చేయాల్సిందంటే నీతిమంతులుగా బ్రతకాలి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏమంట? 17వ వచనం చదవండి సిస్టర్. ఇర్మియా గ్రంథం 17:1 ఇందాక చదవం కదా, అర్థమైందండి. ఫాస్ట్గా ముగించేస్తున్నాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. ఫాస్ట్గా చెప్పేస్తున్నాం. ఇప్పుడు యోబుకి అనేకమైన శ్రమలు వచ్చినాయి, చనిపోయి పరిస్థితికి వెళ్ళిపోయినా కానీ యోబు దేవుడిని నిందించలే. అప్పుడు లాస్ట్లో ఏం జరిగిందంటే ఒకసారి లాస్ట్లో చదువుదాం. యోబు గ్రంథం 40:20 చదవండి సిస్టర్. 42:10 చదవండి. యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? మరలా ఇచ్చాడంట ఆరోగ్యాన్ని. కనుక నువ్వు ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తావో నీకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించిన నరుడు ఎలాంటి వాడంట? ధన్యుడు. యెహోవా అతనికి ఎలా ఉంటాడంట? ఆశ్రయంగా ఉంటాడంట. నిజముగా యోబు గనక దేవుణ్ణి దూషించుంటే గనక దేవుడు ఆశ్రయంగా ఉండేవాడా? యోబుకు మరణం వచ్చేదా లేదా? కనుక నీ జీవితంలో ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు అంటే నువ్వు ఎక్కడో దేవుణ్ణి అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. తెలియకుండానే నీ హృదయంలో ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్లే నాకు అపనింద, ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్లే నాకు కష్టం అని అనుకుంటున్నామేమో. పొరపాటును కూడా అలా అనుకోవద్దు. హల్లెలూయా. అర్థమైందా? అనుకోవద్దు ఇక్కడి నుంచి. అలా అనుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు ఏం చేస్తాడంట? తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. తర్వాత చదవండి. అప్పుడు అతని సహోదరులు, అతని అక్క చెల్లెలు అందరూ పరిచయలైన వారిని వచ్చి ఆయనకి ఇంట అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త దుఃఖమును పొందితివని చెప్పగా, తర్వాత 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా చెప్పండి. యేసయ్య, నేను కూడా యోబు వలె మరి అధికముగా ఆశీర్వదించబడుదునుగాక. యోబు వలె నేను, నా కుటుంబము మరి అధికముగా ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.
అతనికి 14,000 గొర్రెలు మరియు అతనికి 7 కుమారులు. ఏదైతే కోల్పోయాడో మరలా అన్నీ తిరిగి వచ్చేసినాయి. ఎందుకు? దేవుడిని ఆయన ఏం చేయలే, దూషించలే ఎక్కడ కూడా. తర్వాత మరియు అతనికి 7 కుమారులు. 15వ వచనం చదవండి సిస్టర్. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. ఆమేన్. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. హల్లెలూయా. అటు తర్వాత ఒక్కసారి సిస్టర్, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? యోబుకు కలిగిన మొదటి ఆశీర్వాదం కంటే మరి ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. మొదటి కలిగిన కుమార్తెల కంటే మరి అధికమైన సౌందర్యవతి కలిగిన కుమార్తెలను ఇచ్చాడంట. హల్లెలూయా. ఎందుకు ఇలా పొందుకున్నాడంటే ఆయన ఎక్కడ కూడా దేవుడిని ఏం చేయలేదు, దూషించలేదు. కనుక ఈరోజు కూడా మనం కూడా మన నోటిని ఎప్పుడైతే కాపాడుకుంటామో తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఇర్మీయా గ్రంథం 17:7 వచ్చేద్దాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి అతనికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారును దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హల్లెలూయా. పరిస్థితి భయంకరంగా ఉన్నది. ఎవరిది? యోబు పరిస్థితి. అయినా కానీ దేవుడిని దూషించలేదు, మరలా ఫలించాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు కూడా ఫలించుదురుగాక. దేవుడిని నమ్ముకున్నట్టు బట్టి మీరు ఫలించుదురుగాక. వర్షాకాలమైనను మీరు ఫలించుదురుగాక. కరువులో కూడా మీరు ఫలించుదురుగాక. దరిద్రములో కూడా మీరు ఫలించుదురుగాక. ఉద్యోగం లేని మీకు ఉద్యోగములు కలుగును గాక. అప్పుల్లో మీకు సమృద్ధి కలుగును గాక. మీ చేతి పనులు దీవించబడును గాక. అనేక మందికి అప్పిచ్చే బిడ్డలుగా ఉందిరుగాక. మిమ్మల్ని ఎవరు మోసపరుచుకుందురుగాక. ఏదైతే పోగొట్టుకున్నారో యోబు వలె మీరు మరలా తిరిగి పొందుకుందురుగాక. 7 ఆశీర్వాదం మీకు వచ్చును గాక. మీ కుమారులు దీవించబడుదురుగాక. నీ కుటుంబం కట్టబడునుగాక. హల్లెలూయా. ఇలా ఉండాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించడమే కాకుండా శ్రమల్లో బాధల్లో కూడా ఒక మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు. ఇలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఈరోజు చెప్పిన వాక్యాన్ని మరలా ఒకసారి చెప్తున్నా. 2-3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తే, ఎందుకంటే మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటిగా నేనేం చెప్పానంటే ఐశ్వర్యవంతులు మనం ఏం చేయకూడదంట, దూషించకూడదు. దూషించుకుంటే ఏమవుతుంది? ఆగండి అన్న, మీరు చెప్పండి అమ్మా. దూషిస్తే ఏమవుతుంది? కాకుల సమాచారాన్ని దేవుని వద్దకు తీసుకెళ్తుంది. కనుక మనం ఏం చేయకూడదు? ధనవంతుల్ని దూషించకూడదు. యెహోవాను ఆశ్రయించిన నరుడు ఎలాంటి వాడంట? ధన్యుడంట. యోబు కుమారులు ఎలాంటి వాళ్ళు? పాపులు అనొద్దబ్బా. అక్కడ బైబిల్లో ఉన్న మాట చెప్పండి. అందరూ పాపులే. దేవుణ్ణి ఎప్పుడు దూషిస్తున్నారు వీళ్ళు? తాగినప్పుడల్లా. కనుక మీరు అలా దూషించవద్దు. ఎప్పుడైతే మన నోటిని మనం కాపాడుకుంటామో ఏం చేస్తాడంట? దేవుడు కాపాడుతాడంట. యోబుకి శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. ఆ భార్య ఏమన్నది? దూషించి చచ్చిపో అన్నది. కానీ దూషించాడా? కాపాడుకున్నాడు నోటిని. అందుకనే దేవుడు ఏం చేశాడు? పోయిన దాని సమస్తాన్ని కూడా ఇచ్చాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన 2 దిక్కుల ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి దేశమంతా విస్తరించాడు. హల్లెలూయా. ఇలాంటి దేశం విస్తరించాలంటే నీ నోటిని నువ్వు కాపాడుకో, దూషించొద్దు, బాధపడొద్దు.